మోంతా తుఫాను వల్ల నష్టపోయిన పంటలకు ఆ పంటల కౌలు రైతులను ఆదుకోవాలని, నష్టపోయిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబులు మాట్లాడుతూ ప్రభుత్వాధికారులు పంటల నష్టాన్ని కేవలం 2 రోజుల్లో హడావిడిగా సేకరించి నిర్ధారణ చేయడం వెనుక కారణం ఏమిటో తెలియజేయాలన్నారు. గతంలో వారం రోజుల వరకు పంటల నష్టాన్ని అంచనా వేసేవారని, కానీ అధికారులు 2 రోజుల్లో ఈ హడావిడిని పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు తడిసిన ధాన్యం పనిచేయదని, అందువల్ల అందరికీ పూర్తి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకంలో ఇవ్వాల్సిన నగదును వెంటనే కౌలు రైతులకు అందివ్వాలని, భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. అలాగే కేరళ, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో సంబంధం లేకుండా ఆ భూమిలోని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం రాజశేఖర్, కౌలు రైతులు సిహెచ్ సతీష్, ఎడ్ల కృష్ణ, వాసంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం సగం సగం తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తూ పైపైన కబుర్లు చెప్పడం తప్పించి రైతాంగాన్ని అసలైన నష్టాన్ని అంచనా వేయడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకని మేము కోరుతా ఉన్నది, పూర్తి ఎన్యూమరేషన్ చేయాలి, శాస్త్రీయంగా ఎన్యూమరేషన్ చేయాలి. ఆ రకంగా చేస్తేనే రైతాంగానికి లాభం వస్తుంది తప్పించి ఇంకో రకంగా కాదు. రెండోది, కౌలు రైతుని కనీసం పట్టించుకోవట్లేదు. ప్రధానమంత్రి మోడీ గారు కౌలు రైతుని గుర్తించట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంతకుముందు అధికారంలో లేనప్పుడు మేము వస్తే కౌలు రైతులకి చాలా చేస్తామని, కనీసం కౌలు రైతుని ఈరోజు ఈ క్రాప్లో బుక్ చేయలేదు. కౌలు రైతుకి గుర్తింపు కార్డు ఇవ్వలేదు. మీరు ఏ రకంగా నష్టపరిహారం ఇస్తారో సమాధానం చెప్పట్లేదు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు ఏమనంటే, అక్కడెక్కడో విజయవాడలో వచ్చిన వరదలకి, బొడమేర వరదలకి కౌలు రైతులను మేము ఏ రకంగా ఎన్యూమరేట్ చేసామో వాళ్ళందరికీ పరిహారం ఇస్తాను. ఏ రకంగా చేస్తారు ఈ జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో మీరు చెప్పండి. కౌలు రైతులు ఏ రకంగా గుర్తిస్తారు, వాళ్ళకి ఏ రకంగా నష్టపరిహారం అందిస్తారు. కనీసం దానికి విధి విధానాలు గుర్తించట్లేదు, దానికి సరైనటువంటి విధి విధానాలు అమలు చేయట్లేదు. అందుకని నష్టం పోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తేల్చి చెప్పాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరింత ఆందోళన రైతుల్లో పెరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాం. చేసుకున్న కౌలు రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళి లక్ష ఇచ్చి వచ్చాడు. ఎంత నెవని మంచి పని చేశాడు. ఎన్నికల తర్వాత ఏంటి పరిస్థితి? ఇది భవంతుల్లో కూర్చుని కులకడం తప్పితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలుగానే, లేకపోతే ఇట్లాంటి ఆపదల్లో ఉన్నప్పుడు కౌలు రైతులకు ఏ విధంగా మేలు చేయాలని చెప్పి ఆలోచించే సమయం కానీ శక్తి కానీ మీకేమీ లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఈ నిబంధనలు సడలించాలి, అందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. ఆ నష్టపరిహారం భూ యజమాని పేరుతో కాకుండా ఎవరు వాస్తవంగా సాగు చేశారో వాళ్ళకే ఇవ్వాలి. ఈ క్రాప్ అయితేనే ఇస్తామన్నారు. ఈ క్రాప్ 4 రోజుల్లో పోవాలి. కానీ ఈ క్రాప్ వ్యవసాయ శాఖ వాళ్ళు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి తప్పు మీది, రైతులకు శిక్ష ఇవ్వద్దని చెప్పి చెప్తున్నాం. కాబట్టి తప్పు మీరు చేసి శిక్షలకు చేస్తే న్యాయం కూడా కాదని చెప్తున్నాం. అందుకనే ఇవన్నీ వాస్తవంగా సాగు చేసే వాళ్ళకే ఇవ్వాలి. రెండో అంశం, భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గతంలో ఉన్నట్టు గ్రామసభ ఆధారంగా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళందరికీ పంట రుణాలు, అన్నదాత సుఖీభవ, నష్టపరిహారాలు, పంటల బీమాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. పక్క రాష్ట్రాలు చూసి సిగ్గుపడాలి. తెలంగాణ 500 బోనస్ ఇస్తుంది, కేరళ 900 బోనస్ ఇస్తుంది, ఛత్తీస్గఢ్ 400 ఇస్తున్నారు, ఒరిస్సా వాళ్ళు 800 ఇస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏం వచ్చింది? మీరు ధాన్యానికి బోనస్ ఇవ్వకపోవడానికి అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఇది జరగకపోతే ఏం వచ్చిందని ఇప్పుడు అడుగుతున్నాం. ఏదో ఒకటి వచ్చి మిమ్మల్ని కింద దిగేస్తారు రైతులు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.